అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను నేను. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్లస్ అందరికీ తెలిసేలా ఉంటుంది, ఒక స్టోరీ అనమాట. సో రియల్ లైఫ్ స్టోరీ అన్నది చెప్తాను. సో జరిగింది. సో ఆ స్టోరీ అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు ఏంటంటే కొన్ని అంటే తెలుస్తుంది, అంటే ఎలా ఉంది ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారు, సో ఏంటి అన్నది మీకు అయితే డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపించింది, సో నా లైఫ్ స్టోరీ కాదు, సో బయట జరిగిన సంఘటన అనమాట. సో అది చెప్దాం అనేసి కొంచెం ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో టాపిక్ అంటే స్టోరీస్ అనమాట. సో వచ్చేసాను. సో అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అని మీ దాకా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో లెట్స్ గో ది వీడియో. సో ఈరోజు అయితే అది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అంటే మీరు ఎప్పుడైనా అబ్బాయి మోసం చేయడం చూడండొచ్చు. సో అమ్మాయి అబ్బాయిని కూడా మోసాలు చేస్తారు అన్నది డెఫినెట్గా తెలుసుకోండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకైతే నా హార్ట్లో అంటే కొంచెం ఏదోలా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు, ఆ సంఘటన న్యూస్లో వచ్చినప్పుడు, సో అలాంటివి వచ్చినప్పుడు. సో ఏంటన్నది అయితే నేనైతే చెప్పను నేమ్స్ ఇలాంటివి, జస్ట్ నేను స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో అయితే లైక్ అంటే కొంచెం మంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే, కొంచెం మంది అబ్బాయిలు ఎలా ఉంటారంటే కొంచెం చెప్తాను. సో అందరు అమ్మాయిలు మంచోళ్ళు అని నేను చెప్పను, సో అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు అని కూడా నేను చెప్పను, అలాగే అందరు అబ్బాయిలు మంచోళ్ళు అని చెప్పను, సో అందరు అబ్బాయిలు చెడ్డోళ్ళు అని కూడా చెప్పను. సో అందరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో దట్ మనకు తెలియదు. సో అలాంటి మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డ వాళ్ళుగా మారచ్చు, చెడ్డ వాళ్ళు అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళుగా మారచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడతా. సో స్టోరీ అనేది చెప్తాను నేను. సో ఎంతగా ప్రేమించి అంటే లవ్ చేసి, సో తనే సర్వస్వం, తనే నా జీవితం అనుకున్న వాళ్ళు. సో ఒక అబ్బాయి అనుకున్నాడు. సో అలా అనుకున్న అబ్బాయి సో మ్యారేజ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా సో వెళ్ళారంట. సో వెళ్ళిన వాళ్ళు సో అమ్మాయి మోసం చేసేసి వెళ్ళిపోయిందంట. సో అది చాలా కొంచెం అంటే రియల్గా లవ్ చేసిన వాళ్ళు, రియల్గా అంత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు సో అలా కూడా మోసం చేస్తారా అనిపించింది. సో ఉంటారండి. సో మన అనుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు కదా, సో మనం గుడ్డిగా నమ్మొద్దు. సో అంటే నేను జీవితాల్లో తెలుసుకున్నవి నా 24 yearsలో లైక్ తెలుసుకున్న కొన్ని సంఘటనలు అనమాట. సో నేనైతే చాలా ప్రేమించే వాళ్ళే మనంతా ఏమంటారు డీప్గా అలా ప్రేమిస్తామో వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాం అనమాట. సో నాకైతే లైఫ్లో అది చాలా ఏమంటారు ఎగ్జాంపుల్గా మారింది. అంటే లైక్ నేను చూసాను ఆ సంఘటన 2013లోనో ఎప్పుడో అది హైదరాబాద్లో జరిగింది ఆ సంఘటన. సో మీకు న్యూస్లో కూడా తెలిసే ఉంటుంది. సో నేను ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను అనమాట. సో చాలా లవ్ చేశారంట వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు. సో కొన్ని రోజులకి ఆ అమ్మాయి మాట్లాడకపోవడంతో అబ్బాయికి ఏదో డౌట్, లైక్ ఇంకొకరు ఎవరినన్నా లవ్ చేస్తుందేమో అనుకునేసి ఇవన్నీ సర్చింగ్లో సో అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు ఏంటంటే ఈ అమ్మాయిని ఎలాగైనా చంపేయాలనేసి. అంటే అంతగా ప్రేమించిన వాళ్ళు ప్రాణాలు కూడా తీస్తాం. సో ఇదైతే కరెంట్ డిస్టర్బెన్స్ వచ్చేసి అయితే అక్కడ నేను స్టాప్ చేశాను. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో ఇది సంఘటన ఎక్కడ జరిగిందంటే 2013లో సో హైదరాబాద్లో జరిగింది. సో దట్ నేను అప్పుడు స్కూల్ డే 13 కూడా కాదు, 14 or 15 అనుకుంటా. సో డేట్ అయితే ఇయర్ అయితే కరెక్ట్గా తెలీదు. సో ఆ టైంలో ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఒక సంఘటన బస్ స్టాప్లో అనమాట. సో నెక్ కట్ చేశారు. సో దట్ నా నెక్స్ట్ డే పేపర్లో వచ్చినప్పుడు నేను అంతా చూసినప్పుడు అప్పుడు నాకు తెలిసింది. సో దట్ ఇట్లా చేశారు అనేసి. సో అప్పటి నుంచి నాకు ఎంత భయం అంటే ఎవరినో బిలీవ్ చేయడం అంటే చాలా భయం అనమాట. సో దట్ అంటే అలా అదొకటి తెలిసింది. సో ఇంకా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా సో సంఘటనలు. సో ఫస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సో అదే ఫ్రెండ్స్, కొంచెం తెలుసుకుని ఎవరినన్నా రిలేషన్షిప్లో స్టార్ట్ చేయండి. సో దట్ మీకు కూడా అంటే కరెక్ట్ పర్సన్ అన్నాక మీకు తిను కరెక్ట్ పర్సన్, నాకు తిను కరెక్ట్ పర్సన్, ఇద్దరికి సెట్ అవుతుంది అన్నప్పుడు మీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈ స్టోరీ అయితే సో అక్కడికి స్టాప్ చేశాను కదా. సో వాళ్ళ మ్యారేజ్ దాకా వెళ్దాం అనేసి అక్కడ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. సో చాలా క్లోజ్ అంట. సో చాలా క్లోజ్గా ప్రేమించుకున్నారు. సో రిలేషన్షిప్లో ఉన్నారు. సో మ్యారేజ్ దాకా వెళ్దామని కూడా అనుకున్న వాళ్ళు ఇలా ఎందుకు చేసి ఉంటారు. సో మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
సో నాకు తెలిసిన వరకు అయితే నేను అనుకుంటుంది ఏంటంటే, సో ఆ అమ్మాయి రియల్గా లవ్ చేయకపోవచ్చు, లేకపోతే సో ఎవరన్నా ఇంకొక రిలేషన్షిప్లో ఉండొచ్చు తను. సో దట్ నేను అలా అనుకుంటున్నాను. సో అంటే కొంచెం మంది నువ్వు లైక్ కొంచెం తెలుసుకుని రిలేషన్షిప్లో స్టార్ట్ చేయండి అనుకుని నేను అంటున్నాను. సో నా సజెషన్ ఇది. సో కొంచెం తెలుసుకుని, సో బ్యాక్గ్రౌండ్, సో ఇది నాకు అంటే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుందామని పర్సన్ని ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు. సో అలాగే మన రిలేషన్షిప్లో ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాం, లేకపోతే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాం అన్నప్పుడు అలాగే రిలేషన్షిప్ వాళ్ళ గురించి తెలుసుకుని, సో వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది తెలుసుకున్నాక మీరు సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, సో పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కదా. సో అలాగే మన రిలేషన్షిప్ లో కూడా సో మనం ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని లైక్ చేస్తున్నాం అన్నప్పుడు అలాంటి డీటెయిల్స్ అనేవి అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఇంకా మంచిది కదా అనేసి నా సజెషన్. సో యంగర్ స్టార్స్ కి నేను చెప్పాల్సి ఏంటంటే, సో ఎలాగుంటుంది సిచ్యువేషన్స్, ఎలా ఉంటుంది, సో చాలా మంది మోసపోతున్నారు. సో అలా మోసపోకుండా ప్లీజ్ ఒక్క మన స్టడీస్ గురించి ఒక 10th అయిపోయాక లైక్ ఎలాంటి స్టడీస్ ఎలాంటి చదివితే బాగుంటుంది, సో ఎలాంటి జాబ్స్ చేస్తే బాగుంటుంది, ఈ స్టడీస్ చదివితే ఆ జాబ్ చేయడానికి బాగుంటుంది అన్నప్పుడు ఎంత ఆలోచిస్తారో, సో ఒక పర్సన్ కూడా ఆలోచించేటప్పుడు అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు అలాంటి కేర్ తీసుకుంటే సో ఇలా 100 రకాలుగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా. సో మీరైతే ఫస్ట్ స్టెప్ తీసుకున్న ముందు మాత్రం ఇలాంటి ఆలోచించి అంటే కొంచెం నాలెడ్జ్గా ఆలోచించండి. సో ఈ జనరేషన్లో అయితే ఎవరు నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు లేరు. సో అందరుగా అన్మెచ్యూరిటీ అన్ని తెలిసే ఉంటున్నారు. సో నేనైతే ఇదే చెప్పుకోదలుచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇలాంటి రిలేషన్షిప్స్ ఫాలో అవ్వకండి ప్లీజ్. దట్ ఐ మోస్ట్లీ రిక్వెస్టెడ్. ఎందుకంటే లైఫ్స్ పోతాయి, చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. సో ఇలాంటి ఒక్క థింగ్ ఆలోచించండి. రేపు మీ చెల్లికి జరగవచ్చు, లేకపోతే మీ అక్కకి జరగవచ్చు. సో అలాంటి రిలేషన్షిప్ అంటే ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్, సో అలాంటి ఒక అమ్మాయినితో మాట్లాడుతున్నాను అన్నప్పుడు, సో లైక్ ఆఫ్టర్ షీఈ్ అ మ్యారీడ్ గర్ల్, సో షీ వాంటెడ్ టు టాక్ విత్ యూ అండ్ మీరు తనతో మాట్లాడదలుచుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక నిమిషం ఆలోచించండి. సో లైఫ్ ఈ రోజు బాగుంది, రేపన్న రోజు ఎలా ఉంటుంది అని ఆలోచించండి. సో వాళ్ళు కూడా చెప్తున్నాను, యంగ్స్టర్స్కి అయితే లైక్ అంటే వాళ్ళకి అక్కడికి ప్రాబ్లం లేదు, అలా అంటే వాళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న తర్వాత అయిపోతుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంచెం మంది ఇలాంటి పీపుల్స్ ఉంటారు. సో అందరినైతే అనట్లేదు, సారీ. సో ఫస్ట్ చెప్తున్నాను, సో నేను అందరినైతే అనట్లేదు. సో కొంచెం మంది ఉంటారని చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు కూడా. సో వాళ్ళు ఆలోచించండి. నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఏంటంటే, సో మీకు ఒక లైఫ్ ఉంది. సో ఈ లైఫ్ని వదులుకుని ఇంకొక లైఫ్ వెళ్తున్నారు అంటే ఒక పర్సన్తో మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ రిలేషన్షిప్ అక్కడే కంటిన్యూ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఓకే బాగుంది, రేపన్న రోజు ఎలా ఉంటుందో అని ఆలోచించండి. సో మీకైతే అన్ని తెలిసే ఉంటుంది కదా. సో ఎందుకంటే కొంచెం అన్మెచ్యూరిటీ అయితే ఉండదు కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మెచ్యూరిటీ అన్నది ఉంటుంది కదా. సో ఇలాంటి పర్సన్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, మన లైఫ్ ఎలా ఉంటుంది రేపు పొద్దున్న అని ఆలోచించండి. సో అంటే నేను కొంచెం మంది లైక్ 100%లో ఒక 10% ఎలా ఉంటారు అంటున్నాను. సో నాకు బయట ప్రపంచం గురించి ఇంత తెలియలేదు. అంటే కొంచెం మంది ఈ ఒక ఇయర్లో తెలిసిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ఇలా చెప్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళని చూస్తుంటే అబ్బా ఇందులో లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. సో అంటే నేను పెద్దదానికి కాకపోవచ్చు, అంటే మీకు చెప్పే అంత దానికి అవ్వకపోవచ్చు మేబీ. అంటే నాకు తెలిసింది కొంచెం మందికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అనుకుంటున్నాను. చాలా మంది అంటే ఇలాంటి అంటే ఒక ముందు స్టెప్ తీసుకున్నప్పుడు ఆలోచించకపోవడం వల్ల ఇంత లైఫ్ స్పాయిల్ అవుతుంది అనేసి నా ఉద్దేశం. సో ఇదైతే మీకు నచ్చి ఉండొచ్చు, లేకపోతే నచ్చకపోతే మీరైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఫస్ట్ చెప్పలేదు, మర్చిపోయాను. సో లాస్ట్ చెప్తున్నాను. సో మీకు ఇలాంటి నచ్చకపోతే అంటే గుడ్ వర్డ్స్ నేను చెప్తున్నాను. సో ఇలాంటి నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ నాకు మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టకండి. ఎందుకంటే నేను చెప్పింది ఒక స్టోరీ అండ్ ఏమంటారు కొన్ని అంటే సంఘటనలు తెలిసినవి అండ్ జరుగుతున్నవి జరగబోయేవి అంటే నేను చెప్తున్నాను అంతే. సో అది అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇది చెప్పాలనుకుంది ఇదనమాట. సో ఒక అబ్బాయిని ఎలా మోసం ఒక అబ్బాయిని ఎలా మోసం చేసిందో చూసారు కదా. సో అలాగే మన సంఘటనలు మన స్టెప్ తీసుకునే ముందు 100 సార్లు కూడా ఆలోచించాలని అంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ వీడియోస్ ఉన్నవి ఇంకా చేస్తున్నాను. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై
వీడియో. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ each and everyone.